మెదక్ జిల్లా తూప్రాన్లో గంజాయి బ్యాచ్ ను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మత్తుకు యువత బానిస అవుతుందని డీఎస్పీ వెంకట్రెడ్డి వెల్లడించారు. పిల్లలు ఏం చేస్తున్నారో ఒక కంట తల్లిదండ్రులు కనిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వెంకట్రెడ్డి మాట్లాడారు. ఎండు గంజాయి తీసుకువచ్చి విక్రయిస్తున్న 4 యువకులను నమ్మదగిన సమాచారంతో అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. వారి వద్ద నుండి 300 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. 25 సంవత్సరాలలోపు 4 యువకులు మహారాష్ట నుండి గంజాయిని తీసుకొచ్చి తూప్రాన్ ప్రాంతంలో ఉన్న యువతకు గంజాయిని విక్రయించడంతో పాటు వారు కూడా గంజాయి తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ తెలిపారు. యువత మత్తుకు బానిస కాకముందే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి గంజాయి నిర్మూలనలో భాగస్వాములు కావాలన్నారు. అదుపులోకి తీసుకున్న యువకులను పోలీసులు రిమాండ్కు తరలించారు. ఎవరైనా అక్రమంగా గంజాయి డ్రగ్స్ విక్రయిస్తే సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. 4 వ్యక్తులు శ్రీ నీలం అజయ్ 21 ఇయర్స్, సామగారి లోకేష్ 18 ఇయర్స్, మామిళ్ళ తరుణ్ మరియు అమిత్, ఈ 4 కూడా మన తూఫాన్కు సంబంధించిన వ్యక్తులు. పిల్లలు కొత్త 20 ఇయర్స్ 24 ఇయర్స్ పిల్లలు. వాళ్ళ దగ్గర మనకు 300 గ్రాముల గంజాయి దొరికింది. 300 గ్రాములు ఎక్కడి నుంచి తీసుకొచ్చారని చెప్తే వాళ్ళని విచారించగా వాళ్ళు నాందేడ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు కన్జంప్షన్ కొరకు ప్లస్ ఎవరైనా తాగే వాళ్ళు ఉంటే వాళ్ళకు విక్రయించడానికి కూడా తీసుకొని వచ్చారు. వీళ్ళని అరెస్ట్ చేసి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది ఇన్ఫర్మేషన్లో మా సిఐ గారు, మా ఎస్ఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది పక్కా ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఒక 20-30 మంది ఇక్కడ కన్జ్యూమర్స్, లోకల్ పిల్లలు అందరూ కన్జ్యూమర్స్ ఉన్నారు. వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. మొత్తం వీళ్ళు ఇక్కడ మన తూఫాన్లో ఇప్పటివరకు మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం తూఫాన్లో మనం ఫర్దర్ కూడా ఎంక్వైరీ చేస్తాం.